2 days బ్యాక్ నేను OnePlus 12R రివ్యూ చేసినప్పుడు నాకు మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ నథింగ్ ఫోన్ 2 వర్సెస్ OnePlus 12R రివ్యూ చేయమని చెప్పినాను అనమాట. నాకు ఒక రీజన్ ఉంది, నేను కూడా కొన్ని ఇమేజెస్ కంపేర్ చేసి చూపించాను నథింగ్ ఫోన్ 2లో బెటర్ ఉందని చెప్పేసి. సో దాన్ని మీరు కూడా అగ్రీ చేశారు అండ్ అడిగారు అనమాట. సో మాకు ఫుల్ రివ్యూ కావాలి దీన్ని కంపేర్ చేస్తామని చెప్పేసి. సో దానికన్నా ఈరోజు మనము నథింగ్ ఫోన్ 2 వర్సెస్ OnePlus 12 కంపేర్ చేద్దాము. ఈ ఫోన్ అరౌండ్ ఒక 6 నెలల నుంచి వాడుతున్నాను, నియర్లీ టు నియర్లీ. ఈ ఫోన్ వచ్చేసి ఒక 1 వీక్ నుంచి మాత్రమే. ఓకేనా? ఓకే, బట్ టెస్ట్ చేస్తాను రెండు ఫోన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ చూసుకుంటే కెమెరాస్ చూసుకుంటే మనకు OnePlus 12లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది అనమాట. దానికి ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ చూసి ఫోటోస్ తీసినప్పుడు OnePlusలో కానీ నథింగ్లో కానీ బాగానే వస్తుంది, ఫోటోస్ అయితే బాగానే ఉంది, డీటెయిల్స్ అన్ని బాగానే క్యాప్చర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే OnePlus 12Rలో కొంచెం నేను వార్మ్ టోన్స్ గమనించాను. అండ్ ఇంకొక ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే OnePlus 12Rలో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో మనకి సన్ ఉండడం కానీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఫోటో తీస్తూ ఉంది, HDR ఆన్ చేసి అప్పుడు మనకి హ్యూమన్ని ఎక్కువ వైటిష్ చేసేస్తుంది, స్కిన్ టోన్స్ అసలు బాగాలేవు. అండ్ చుట్టూ మనకి ఎడ్జెస్ మొత్తం వైటిష్ చేస్తుంది అనమాట. అదొక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను. నథింగ్ ఫోన్ 2లో కొంచెం కలర్స్ సాచురేటెడ్గా ఉన్న కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది కలర్స్. అండ్ HDR ఫొటోస్ కూడా కొంచెం బాగానే వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ డీటెయిల్స్ మాత్రం రెండిట్లో సేమే ఉందన్నమాట. పెద్దగా డీటెయిల్స్ విషయంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అండ్ నైట్ టైంలో చూసుకుంటే మెయిన్ కెమెరా యూస్ చేసి ఇక్కడ కొంచెం నాకు నథింగ్ ఫోన్ 2లో కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే కొంచెం బ్రైట్గా వస్తుంది పిక్చర్స్. అండ్ కొన్ని సినారియోస్లో OnePlus 12Rతో కంపేర్ చేసుకుంటే, సరే నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి కొంచెం షాడోస్ని ఎలివేట్ చేసి చూపిస్తుంది అనమాట OnePlus 12Rలో కొన్ని సినారియోస్లో. సో కొన్ని సినారియోస్లో ఇదే బ్రైట్ చేసి చూపిస్తుంది అనమాట. సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా నైట్ టైంలో మాత్రం రెండిలో ఆల్మోస్ట్ కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది రెండు కూడా. కాకపోతే కొంచెం రెడ్డిష్ వస్తుంది మనకి OnePlus 12Rలో. సో నైట్ టైంలో మాత్రం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోర్ట్రేట్ షాట్లో చూసుకుంటే మనకి 1xలో మాత్రమే OnePlus 12R రికార్డ్ చేయవుతుంది అనమాట. నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే 2xలో పోర్ట్రేట్ షాట్స్ తీయచ్చు. సో మనకు 1xలో పోర్ట్రేట్ షాట్స్ తీయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎడ్జ్ డిటెక్షన్లో మనకి OnePlus 12R ఫెయిల్ అవుతుంది. సో మనకి హెయిర్ దగ్గర కానీ చెవు దగ్గర కానీ బ్లర్ అయిపోతుంది అనమాట. కానీ నథింగ్ ఫోన్ 2లో కొంచెం నేచురల్గా బ్లర్ వస్తుంది, కొంచెం చూడడానికి కూడా మనకి DSLRలో ఫోటో తీసేలా ఉంటుంది అనమాట. అండ్ OnePlus 12R ఇంకో ప్రాబ్లం ఏంటంటే బ్లర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో బబుల్స్ ఫామ్ అవుతుంది, హ్యాలో బ్లర్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా దాని ఇష్టంగా అదే హ్యాలో బ్లర్ ఫామ్ అవుతుంది. సో నేచురల్గా బ్లర్ అవ్వాలని కోరుకుంటారు కానీ ఎవరు దాని ఇష్టంగా అదే ఫామ్ అవ్వాలని కోరుకోరనమాట. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకు నథింగ్ ఫోన్ 2నే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోస్. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 2. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో 40,000 పెట్టి నేను ఈరోజు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు డబ్బులు పెంచకపో, అది ఇది నేనేం మాట్లాడను. కానీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ పెట్టడం నాట్ యాక్సెప్టబుల్. సో దీన్ని ఇప్పుడు అందరూ మాట్లాడితే మాత్రమే నెక్స్ట్ టైం దీన్ని ఖచ్చితంగా మారుస్తారు. ఓకేనా? సో ఇక్కడ మాత్రం 8 మెగాపిక్సెల్ పనికి రాదు మీకు. డే లైట్లో ఓకే బాగానే ఉంది, కానీ కాకపోతే నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసినప్పుడు బెటర్ సాచురేషన్ లెవెల్స్ కానీ బెటర్ ఎక్స్పోజర్ కానీ బెటర్ HDR ఫొటోస్, డీటెయిల్స్ విషయంలో నథింగ్ని అసలు దీన్ని కంపీట్ కూడా చేయలేదు అనమాట OnePlus 12R. సో దీంతో చెప్తున్నా కదా, నైట్ టైంలో కూడా అసలు ఛాన్స్ లేదు, చాలా నాయిస్ వస్తుంది దీంతో ఫొటోస్లో కూడా. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ OnePlus 12R మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అల్ట్రా వైడ్ యాంగిల్లో మాత్రము. నెక్స్ట్ టైం నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ మార్చాలి, 16 మెగాపిక్సెల్ ఆర్ఎల్స్ బెటర్ వేరేదైనా ఇవ్వడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఇక్కడ వచ్చేసి నాకైతే క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 2 అల్ట్రా వైడ్ యాంగిల్లో మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాస్. సో ఫ్రంట్ కెమెరాలో నాకు ఎందుకో OnePlus 12R వచ్చేసి కొంచెం HDRలో కానీ నార్మల్ కానీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. నాకు నథింగ్ ఫోన్ 2లో కూడా ఓకే, బట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది OnePlus 12R ఫ్రంట్ కెమెరాలో మాత్రం. సో HDR ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రంట్ కెమెరాలో. మనకి ఏదైతే ఇష్యూ ఉందో బ్యాక్ కెమెరాలో HDR ఫొటోస్ తీసినప్పుడు ఆ ఇష్యూ మనకి OnePlus 12Rలో లేదు. బాగుంది ఫ్రంట్ కెమెరా మాత్రం, అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంది ఫ్రంట్ కెమెరా మాత్రం. కంపేర్ టు నథింగ్ ఫోన్ 2 కన్నా కంపేర్ చేసుకుంటే కూడా ఒక స్లైట్ ఎడ్జ్ అయితే మనకు ఖచ్చితంగా OnePlus 12R ఉంటుంది అనమాట. అండ్ నైట్ టైంలో కూడా రెండు ఆల్మోస్ట్ సేమ్గానే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా కొంచెం OnePlus 12Rలోనే ఆ షాడోస్ ఏదైతే ఉందో అది కొంచెం
కొంచెం ఎలివేట్ చేసి చూసాను అనమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్. సో ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం OnePlus 12Rలోనే బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫోటో సిస్టమ్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీడియో డిపార్ట్మెంట్లోకి వస్తే OnePlus 12Rలో 4K 60 fps రికార్డ్ చేశారు అనమాట మెయిన్ కెమెరా యూస్ చేసుకొని. సో దాంతో అయితే మాత్రం బాగానే ఉంది, ఆ స్టెబిలైజేషన్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్స్ డౌన్ అయింది, సాచురేషన్ లెవెల్స్ తక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైబ్రెన్స్, బ్యాక్గ్రౌండ్ వైబ్రెన్స్ ఎక్కువ వస్తుంది అనమాట, వైటిష్ ఎక్కువ వస్తుంది అనమాట. అదే నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే కలర్స్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో వైటిష్ ఇష్యూ అయితే మన నథింగ్ ఫోన్ 2లో చూడడానికి ఉండదు. సో ఇక్కడ కూడా నథింగ్ ఫోన్ 2లో కొంచెం బెటర్గా ఉంది 4K ఫుటేజ్, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉందన్నమాట. అదే మెయిన్ కెమెరా యూస్ చేసుకుని మనం నైట్ టైంలో రికార్డ్ చేసినప్పుడు దీంతో వచ్చేసి లైట్ కింద వెళ్ళామంటే మనకి నాయిస్ ప్రొడ్యూస్ అయిపోతుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట 4K 60 fpsలో. బట్ నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే ఆ నాయిస్ ఏం మనకు కనపడడం లేదు. సో బెటర్గా మనకి నైట్ టైంలో కూడా కొంచెం బెటర్గా వీడియో క్వాలిటీ మాత్రం నథింగ్ ఫోన్ 2లోనే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరే జడ్జ్ చేసేయగలుగుతారు ఏది బాగుందని చెప్పి. క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 2, ఎందుకంటే అల్ట్రా వైడ్ యాంగిల్ యూస్ చేసుకొని మీరు 4K 60 fps రికార్డ్ చేయొచ్చు అనమాట. బట్ దీంతో మాత్రం 1080p 30 fps మాత్రమే. ఓకే, అర్థమవుతుంది. సో నాకైతే ఇష్టం లేదు, దీన్ని నచ్చలేదు అనమాట, ఖచ్చితంగా నాకు నచ్చలేదు. బట్ ఓకే, 30 fps 1080p ఏం చేయలేమన్నమాట. కాకపోతే డే లైట్లో కానీ నైట్ టైంలో కానీ మనకి బెటర్ 4Kలో మాత్రమే దీంతోనే బాగుంది. కాకపోతే దీంతో కూడా మన నాయిస్ వస్తుంది కంపేర్ టు మెయిన్ ఫుటేజ్ కన్నా కంపేర్ చేసుకుంటే నైట్ టైంలో మాత్రం మన నథింగ్ ఫోన్ 2లో కూడా నాయిస్ వస్తుంది అనమాట. అదైతే ఓకే. బట్ డే టైంలో అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2 ఈజీగా బీట్ చేస్తుంది. నైట్ టైంలో కూడా నథింగ్ ఫోన్ 2నే బెటర్గా ఉంది కంపేర్ టు మన OnePlus 12R కన్నా కంపేర్ చేసుకుంటే. ఇక్కడ క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్ 2 అల్ట్రా వైడ్ యాంగిల్లో. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాస్. సో ఫ్రంట్ కెమెరాస్లో వీడియో డిపార్ట్మెంట్లో ఉన్న OnePlus 12Rలో ఏం ఫేస్ చేస్తానంటే స్టెబిలైజేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలైజేషన్ లేదు. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఓవర్గా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో ఆ ఇష్యూ అయితే మీరు దీంతో ఫేస్ చేయలేదనమాట. ఎక్స్పోజ్ అవుతుంది కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇది అంత ఎక్స్పోజ్ అవ్వడం లేదు. అండ్ ఇంకొకటి వీడియో చాలా స్టేబుల్గా ఉందన్నమాట. అండ్ నైట్ టైంలో మాత్రం 2 వీడియోస్ అంత పెద్దగా లేదు, ఎందుకంటే 1080p 30 fps రికార్డ్ చేయడం అవుతుంది 2 వీడియోస్ యూస్ చేసుకొని. నైట్ టైంలో 2 డమ్మిగానే ఉంది, యావరేజ్గానే ఉందన్నమాట. సో 40,000 పెడతానేటప్పుడు అట్లీస్ట్ మనం 4K ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రంట్ కెమెరాస్. సో ఇప్పటికి కూడా వీళ్ళు ఫ్రంట్ కెమెరాస్ 4K తీసుకురాకపోవడం నాకైతే నచ్చలేదు. అండ్ కెమెరా కన్క్లూజన్ చెప్తానంటే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ నథింగ్ ఫోన్ 2 చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది OnePlus 12 కంపేర్ చేసుకుంటే. సమ్ సినారియోస్లో ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే మాత్రమే ఇది బెటర్ అనిపిస్తుంది. దీన్ని మీరు సోలోగా చూసినప్పుడు మెయిన్ సెన్సార్ కావచ్చు, బ్యాక్ సైడ్ కదా మెయిన్ సెన్సార్ కొంచెం ఇబ్బందిగా ఉన్న మెయిన్ సెన్సార్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద వీడియోస్ డిపార్ట్మెంట్ కాకుండా ఫోటోస్లో మాత్రము దీన్ని మీరు ఒకే సింగిల్గా చూస్తే మాత్రం మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. కంపేర్ చేస్తే మాత్రమే మనకు నథింగ్ ఫోన్ 2 బెటర్గా ఉంటుంది. కాకపోతే ఇది కూడా బాగానే ఉంది. కొన్ని HDR ఫోటోస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వాళ్ళు క్లియర్ చేయొచ్చు. OnePlus ఆ క్యాపబుల్ ఉంది, వాళ్ళు అనుకుంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ టైం అంతే అనమాట. నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ ఇట్స్ స్పాన్ ఆఫ్ టైం. కాకపోతే ఒకటి 8 మెగాపిక్సెల్ ఇవ్వడం నాకు నచ్చలేదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నథింగ్ ఫోన్ 2 ఇక్కడ బెటర్గా పర్ఫార్మ్ చేస్తున్నానంట నా ఒపీనియన్. అండ్ మనము దీంతో 2 ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే OnePlus 12Rలో నువ్వు బ్యాక్గ్రౌండ్ బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, కానీ 4K రికార్డ్ చేయలేవు. 1080p 30 fps రెస్ట్రిక్ట్ చేశారనమాట. మన నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి HDR వీడియో రికార్డ్ చేయొచ్చు, దానికి 4K 30 fps అనమాట. HDR వీడియో చాలా బాగుంది నిజంగానే, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. కాబట్టి మీకు ఫుటేజ్ ప్లే చేస్తాను. అండ్ ఇదైతే ఓకేగా ఉంది చాలా. అసలు మెయిన్ ఫుటేజ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా వైట్ ఇష్యూస్ వచ్చేస్తుంది అనమాట ఆ బొకే వీడియో మాత్రం. ఇంకా ఎక్కువ కలర్స్ ఎక్కువ చూపించడం, ఎక్కువ వైట్ అయిపోతుంది వీడియో క్వాలిటీ మాత్రం. సో ఇదైతే HDR వీడియో మాత్రం బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే UI. దీంతో వచ్చేసి మనకి నథింగ్ OS 2.0తో వస్తుంది. ఇది వచ్చేసి కలర్ OS 14తో వస్తుంది. నాకు అర్థమైంది ఇది OnePlus కదరా, కలర్ OS ఎలా వస్తుంది అడిగా ఉంటే ఇది ఆక్సిజన్ OS, కాకపోతే ఇది కలర్ OS. ఓకేనా, నేను ఆడ ఉంటా ఏడా ఉంటా అనేలాగా ఇది కలర్ OS అనమాట. వాడు ఎంత దీన్ని కలర్ పూసినా కలర్ OS పోదనమాట. ఓకేనా, సో ఇది కలర్ OS అనమాట. కలర్ OS ఇవ్వడం తప్పని నేను చెప్పడం లేదబ్బా. ఇప్పుడు దీని నిజం చెప్తున్నా, నేను వాడినంత వరకు అసలు ఆ స్క్రోలింగ్లో కానీ అన్ని విషయాల్లో నాకు బాగా నచ్చింది కలర్ OS. నేను నచ్చలేదని చెప్పడం లేదు, బాగుంది కలర్ OS నిజంగానే బాగుంది. కాకపోతే ఆ గ్లోబల్ సెర్చ్లో నువ్వు వెళ్ళి యాప్ సెర్చ్ చేసినావంటే నీకు యాప్ రికమెండేషన్ వస్తుంది అనమాట. ఇంకా కూడా యాప్ రికమెండేషన్స్ 40,000 ప్రైస్ బ్రాకెట్లో ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? అండ్ ఇంకొకటి ఫైల్ డాక్, ఇవన్నీ బాగుంది నిజంగానే. కొత్త ఫీచర్స్ ఫైల్ డాక్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ మనకి ఐఫోన్లలాగా ఆ పిక్చర్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే అది PNGకి కన్వర్ట్ అవ్వడం కానీ, సో అవన్నీ కలర్ OSలో అన్నీ బాగుంది. అండ్ దీంతో మనకు గూగుల్ డైలర్ వస్తుంది, దీంతో గూగుల్ డైలర్ వస్తుంది. కాకపోతే మీరు ఈ ఫోన్లో మీరు డైలర్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని యూస్ చేసుకుంటే మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు వితౌట్ అనౌన్స్మెంట్. బట్ దీంతో మనకు ఆప్షన్ లేదు.
వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గూగుల్ డైలర్ మాత్రమే. ఓకే, కమింగ్ టు యూఐ. సో నాకు ఇక్కడ చూసుకుంటే నాకు నచ్చింది, పర్సనల్ ఒపీనియన్, నాకు నథింగ్ ఓఎస్ నచ్చింది. ఎందుకంటే ఆ యూఐ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కానీ, ఆ విడ్జెట్స్ కానీ అవన్నీ నాకు కొంచెం నథింగ్ ఓఎస్లో బెటర్ అనిపించింది అనమాట. బెటర్గా ఉంది యాక్చువల్గా. అప్డేట్స్ చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మన నెక్స్ట్ మేజర్గా 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ మనకి 15, 16, 17 వరకు వస్తుంది. దీన్ని చూసుకుంటే నెక్స్ట్ 2 అప్డేట్స్ మాత్రమే అనమాట. ఎందుకంటే వీళ్ళు 3 years ప్రామిస్ చేస్తారు. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ 13తో వచ్చి ఆండ్రాయిడ్ 14 ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది అనమాట. కాకపోతే ఇంకా మనకి ఆండ్రాయిడ్ 16 వరకు రావచ్చు. ఎట్లా అనుకున్నా నెక్స్ట్ 3 ఏళ్ళు మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఈ రోజు మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే కూడా మీరు 3 ఏళ్ళు ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ మీ యొక్క ఒపీనియన్ మాత్రమే, మీరు ఏది ప్రిఫర్ చేస్తారని మీ ఒపీనియన్. నేనైతే నథింగ్ ఓఎస్ఏ, మీకేది ఇష్టమో కలర్ ఓఎస్ నథింగ్ ఓఎస్ అని మీ చాయిసే. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే డిపార్ట్మెంట్లో క్లియర్ విన్నర్ ఇక్కడ OnePlus 12 అనమాట. ఎందుకంటే 1.5 రెజల్యూషన్తో వస్తుంది. 120 Hz AMOLED డిస్ప్లే LTPO ప్యానల్తో వస్తుంది అనమాట. 1 to 120 Hz వేరియబుల్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. HD10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో అన్ని విషయాల్లో టిక్ చేస్తుంది డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం. 4500 nits అని బ్రేక్ పెట్టిన వాళ్ళు చెప్పారు. అదొక మార్కెటింగ్ జిమ్మిక్ అబ్బా అంతే. కాకపోతే మీకు టిపికల్ బిటన్స్ వచ్చేసి ఎట్లా అనుకున్నా ఒక 1500-1600 nits ఉండొచ్చు. అండ్ నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ దీంతో వచ్చేసి మనకి 1800 పీక్ బిటన్స్ చెప్పారు. ఒక టిపికల్ బిటన్స్ చూసుకుంటే ఒక 1000 nits 1100 nits ఉండొచ్చు అంతవరకే. బట్ దీంతో కంపేర్ చేసుకుంటే బెటర్ డిస్ప్లే ఇది ఖచ్చితంగా. 1.5 రెజల్యూషన్ అనేది బెటర్ డిస్ప్లే. కానీ నేను యాజువల్గా చెప్పేదే ఫుల్ HD+కి 1.5 రెజల్యూషన్కి మీకు మేజర్గా డిఫరెన్స్ అయితే మీరు చూడరు. కాకపోతే ఇచ్చారు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది కర్వ్ డిస్ప్లే వస్తుంది, ఇది ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. 2 ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 2 LTPO ప్యానల్సే. మీకు ఫ్లాట్ డిస్ప్లే కావాలంటే దీనికి వెళ్ళచ్చు, కర్వ్ డిస్ప్లే కావాలంటే దీనికి వెళ్ళచ్చు. మీ 2 డిస్ప్లేస్లో డే లైట్లో కానీ ఇండోర్ లైట్లో కానీ ఎక్కడ బ్రైట్నెస్ తక్కువ ఉందని ఫీల్ అవ్వరు. కాకపోతే ఇది కొంచెం ఇంకా బ్రైట్గా ఉంటుంది మన డే లైట్లో. మనకి బయట తీసుకెళ్ళినప్పుడు కంపేర్ టు నథింగ్ ఫోన్ 2 దీన్ని చూస్తే ఇంకా ఎక్కువ బ్రైట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది డిస్ప్లే మాత్రం నిజంగానే. ఖచ్చితంగా ఇక్కడ OnePlus 12 ఈజీగా బీట్ చేస్తుంది నథింగ్ ఫోన్ 2ని. కాకపోతే మీకు దీని తనిగా చూసారంటే మాత్రం మీరు దీని తనిగా యూస్ చేసినప్పుడు మీకు డే లైట్లో కానీ ఇండోర్ లైట్లో కానీ బ్రైట్నెస్ తక్కువ ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చిండొచ్చే అని మాత్రం మీరు ఫీల్ అవ్వరు. నెక్స్ట్ స్పీకర్స్ చూసుకుంటే 2 ఫోన్స్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుందన్నమాట. రెండిట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయలేదు. మీరు వినిండొచ్చు దీని డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కదరా అనేసి. కాకపోతే దీని డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అది ఇయర్ ఫోన్స్ ఆర్ఎల్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి, రెండింటికి ఇయర్ ఫోన్స్ మనం సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి డాల్బీ అట్మాస్ స్పీకర్స్కి సపోర్ట్ చేయదు. నా దగ్గర మోటో G34 ఫోన్ ఉంది. ఈ ఫోన్లో మనకి డాల్బీ అట్మాస్ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఎంత ఈ ఫోన్ ఒక వాల్యూ 11,000, ఈ ఫోన్ ఒక వాల్యూ అంతా 40,000, ఈ ఫోన్ వాల్యూ అంతా 45,000 లాంచ్ అయినప్పుడు, ఇప్పుడు 30,000 అనమాట. ఈ ఫోన్స్లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్కి ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? 2 ఫోన్స్ అంటున్నా, నాట్ ఓన్లీ OnePlus. సో స్పీకర్స్ అయితే క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా రెండిట్లో బాగానే ఉంది. దీంతో కొంచెం లౌడ్ ఉంటుంది, బాగుంటుంది వినడానికి మాత్రం లౌడ్ ఉంటుంది. దీంతో కూడా బాగానే ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లౌడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ, దీంతో OnePlus 12లో వచ్చేసి మనకి 5500 mAh బ్యాటరీ వస్తుంది. దాన్ని ఛార్జ్ చేయడానికి 100 వాట్ ఛార్జర్ని మనకు బాక్స్లోనే ఇస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 to 35 minutesలో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. దీంతో 5500 mAh ఇచ్చిన దానివల్ల ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ నేను బ్యాటరీ బ్యాకప్ ఇలా చూసింది. దీంతో మాత్రము చాలా బాగా వస్తుంది బ్యాటరీ మాత్రము. ఎట్లేదనుకున్నా మీకు 1.5 day కూడా యూస్ చేయొచ్చు అనుకుంటా, మీరు లైట్ యూజ్ అనుకుంటే మాత్రం. నిజంగానే మీరు ఎంత హెవీగా యూస్ చేసినా ఒక 1 day ఈజీగా మీకు వస్తుంది. 7 to 7.5 hours వస్తుంది మీకు ఈజీగా స్క్రీన్ ఆన్ టైం అయితే. సో నాకైతే మాత్రం నథింగ్ ఫోన్ 2 కన్నా ఇక్కడ OnePlus 12 చాలా బెటర్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే మనకి 4700 mAh బ్యాటరీ ఇచ్చాడు. దాన్ని ఛార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇవ్వలేదు. 2,000 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కోవాలి. దీన్ని మైండ్లో పెట్టుకో, ఓకేనా. 45 వాట్ యూస్ చేసుకుంటే 1 hour 10 minutes అలా అవుతుంది మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి. సో ఛార్జింగ్ టైం చూసుకుంటే ఇప్పటికీ నాకు ఒక 6.5 hours to 7 hours మధ్యలో వస్తూ ఉంటుంది స్క్రీన్ ఆన్ టైం మాత్రం. ఓకే, 2 ఫోన్స్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే OnePlus చాలా ఎక్కువ వస్తుంది. అట్లీస్ట్ ఒక 1 hour ఎక్కువ వస్తుంది అనుకోండి నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసుకుంటే. బ్యాటరీ విషయంలో మాత్రం OnePlus 12 చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే 2 మనకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీంతో కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఇచ్చారు అనమాట. బట్ దీంతో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇస్తారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో ఓకే, 2 కూడా ఇప్పుడు వెక్టర్ చూడండి, 2 నేను ఇటు కింద వేసినానంటే పగిలిపోతుంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు, ఓకేనా. సో
స్క్రీన్ అనేది గ్లాస్తో బిల్డ్ అయింటుంది అనమాట. మీరు కింద వేస్తే పగలనే పగులుతుంది. ఈ విక్టస్ 2 ఈ కార్నింగ్ గోడర్ గ్లాస్ ఇవన్నీ చెప్పడం ఏంటంటే స్క్రాచ్ రెసిస్టెంట్ అనమాట. సో రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీనే ఉందబ్బా నన్ను అడిగితే మాత్రం. కాకపోతే నథింగ్ ఫోన్ 2లో మీకు గ్లిఫ్ లైటింగ్ వస్తుంది. సో మీకు గ్లిఫ్ లైటింగ్ ఇష్టమైతే నథింగ్ ఫోన్ 2కి వెళ్ళచ్చు. లేదంటే మాత్రం OnePlus 12R స్టిల్ బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. అండ్ OnePlus 12Rలో మనకి అలర్ట్ స్లైడర్ వస్తుంది అనమాట. ఇది ఒక్కటి కొంచెం దీంతో బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో దీంతో అలర్ట్ స్లైడర్, దీంతో గ్లిఫ్ లైటింగ్ మీకు ఏది ఇష్టమో దానికి వెళ్ళండి. బిల్డ్ క్వాలిటీ డిజైన్లో మాత్రం యూజర్ పర్స్పెక్టివ్ మీకు ఏది మిస్ట్ అయితే దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ప్రైజింగ్, ఈ ఫోన్ వచ్చేసి ఈరోజు 512GB ర్యాము. ఈరోజు నేను February 13th 2024 ఈరోజు చెక్ చేసినప్పటికీ నాకు 37,000కి విత్ కార్డ్ ఆఫర్తో 37,000కి వచ్చి నాకు వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ వచ్చేసి OnePlus 12R అమెజాన్ వెబ్సైట్లో ఈరోజు చెక్ చేసినప్పుడు 39,000కి వస్తుంది. ఇది వితౌట్ ఛార్జర్తో వస్తుంది, ఇది విత్ ఛార్జర్తో వస్తుంది అనమాట బాక్స్లో. దీని ఎందుకు కొనుక్కోవాలి అని అడిగారంటే మాత్రము నాకు కర్వ్ డిస్ప్లే ఇష్టం లేదు, ఒక మంచి UI ఎక్స్పీరియన్స్ కావాలి, బెటర్ కెమెరాస్ కావాలి, బెటర్ మనకి రికార్డ్ చేసేటప్పుడు బెటర్గా వీడియోస్ ఉండాలి, బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు నథింగ్ ఫోన్ 2 స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీరు నెక్స్ట్ ఈజీగా 3 years వాడుకోవచ్చు అనమాట. దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? సో ఆల్మోస్ట్ అంతా ఈక్వల్గానే ఉందన్నమాట. కాకపోతే OnePlus 12R మీకు బెటర్ డిస్ప్లే ఇస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇస్తుంది, బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఒకటి మర్చిపోయినా. సో పర్ఫార్మెన్స్లో మాత్రం ఇక్కడ OnePlus 12R చాలా బెస్ట్ ఆప్షన్ పర్ఫార్మెన్స్లో. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, ఇది 8+ Gen 1తో వస్తుంది అనమాట. ఇది 1 million ఉంటుంది, ఇది అరౌండ్ ఒక 1.4 million వస్తుంది ఆండ్రాయిడ్ స్కోరు. ఆల్మోస్ట్ చాలా డ్రాస్టిక్ డిఫరెన్సే ఉంటుంది. మీకు ఎటువంటి గేమ్స్ అయినా కూడా BGM అయితే స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. నాకు గ్లిచ్ వల్ల ఏమో తెలియదు కానీ ప్యాసివ్ అయితే 60 FPS ఖచ్చితంగా వాళ్ళు దాన్ని క్లియర్ చేస్తారు. సో గేమింగ్కి అయితే ఖచ్చితంగా OnePlus 12R చాలా బెస్ట్ ఆప్షన్. కాకపోతే కర్వ్ డిస్ప్లే ఇచ్చినారు కదా, అది మాత్రం చూసుకోవాలి. సో పర్ఫార్మెన్స్, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డిస్ప్లే, బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెటర్ బ్యాటరీ బ్యాకప్ అవన్నీ మనకి OnePlus 12Rలో ఉందన్నమాట. దీంతో చూసుకుంటే అంత ఒక ఆల్రౌండర్ ఫోను. బెటర్ కెమెరాస్, ఒక మంచి బిల్డ్ క్వాలిటీ, ఒక మంచి UIతో వస్తుంది, ఒక ఛార్జర్ అయితే రావడం లేదు, ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ ఫోన్ ఎందుకు కొనుక్కోవాలి మీకు అర్థమైంది అనుకుంటా. వీడియో అయితే గైస్ ఇంకేం డౌట్స్ కింద మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది రిప్లై ట్రై చేస్తాను. దిస్ ఇయర్ సైనింగ్ ఆఫ్ వాచింగ్ బాయ్ నౌ. నథింగ్ ఫోన్ 2 చూసుకుంటే 12GB ర్యామ్ 512GB ర్యామ్ వేరియంట్ అరౌండ్ ఒక 37,000 విత్ ఛార్జ్ 39,000 అనమాట. కానీ మనకు OnePlus 12R చూసుకుంటే 12/256 46,000కి వస్తుంది. మీరు OnePlus 12R కొనాలనుకుంటే 8/128 మాత్రం కొనండి. 12/256 కొనుక్కుంటే నాట్ వాల్యూ ఫర్ మనీ, నాట్ రికమెండబుల్. నేనైతే మాత్రం 12/256 వద్దని చెప్తాను.